ఈరోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క పిలుపు మేరకు శాతవాహన యూనివర్సిటీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మొన్న ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల యొక్క పక్షాన మా టీఆర్ఎస్ పార్టీ అనేది అండగా ఉంటుందనికే ఈరోజు యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆ ఢిల్లీలో జరిగినటువంటి యొక్క లాఠీ చార్జ్ విద్యార్థులపైన ఆ నీట్ పేపర్ లీక్ చేసి ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అనుకున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచే విధంగా మా పోరాటం కొనసాగుతుంది. ఆ దిశలో ఈనాడు శాతవాహన యూనివర్సిటీలో మేము ఎలాగైనా సరే మా డిమాండ్లకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచితేనే ఈనాడు మేము రెడీ అవుతున్నటువంటి ఒక నిరాహార దీక్షను ఆపివేస్తాం. లేకపోతే ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా యొక్క దీక్షను ఆపలేమని చెప్పేసి అని చెప్తా ఉన్నాం. అలాగే ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా 21 మంది విద్యార్థులు చనిపోయినలు, ఎంతో మంది చిన్న పిల్లలు కలలు కానీ డాక్టర్లు కావాలనుకుంటే ఇన్నిసార్లు నీట్ పేపరు లీక్ చేసి విద్యార్థులను చెలగాటం ఆడతారు. కాబట్టి ఎప్పుడు కానీ విద్యార్థులను పెట్టుకుంటే మాత్రం వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా బయటపడాయి. ఖచ్చితంగా స్టూడెంట్ పవర్ అనేది నేషనల్ పవర్. మీ యొక్క ఆట ఆడిస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. తక్షణమే మా యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని కోరుతున్నాం. జై కవితక్క, జై తెలంగాణ.